వెల్కమ్ టు ప్రభాత్ న్యూస్. కృష్ణా జిల్లా ఉయ్యూరు ప్రధాన సెంటర్ నందుగల ఎస్సీ కార్పొరేషన్ కాంప్లెక్స్ దుకాణాలను రాష్ట్ర మాల కార్పొరేషన్ చైర్మన్ పెదపూడి విజయ్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లా ఎస్సీ కార్పొరేషన్ అధికారులతో కలిసి ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. ప్రతి షాప్ నందు ఉన్న లబ్ధిదారులు నిజమైన లబ్ధిదారుల బినామీలా అని ఆరా తీశారు. వారితో నేరుగా మాట్లాడారు. మైనర్ రిపేర్లు, బాత్రూములు ఏర్పాటు గురించి లబ్ధిదారులు పెదపూడికి విన్నవించారు. పెదపూడి స్పందిస్తూ మరమ్మతుల నిమిత్తం 8 లక్షల వరకు కేటాయించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ తో పాటు ఎస్సీ కార్పొరేషన్ అధికారులు, స్థానిక ఎస్సీ నాయకులు పినమాల నాగకుమార్, పల్లె అశోక్ తదితరులు పాల్గొన్నారు. ఈ సెంటర్లో మీరు చెప్పండి, ఒక ల్యాండ్ అడ్వకేట్గా ఈ సెంటర్లో ఈ స్పేసియస్ ఇంత స్క్వేర్ ఫీట్ ఉన్న షాప్ మీరు అదే తీసుకోవడానికి ఎంత కలుగుతాయి? 5,000 కలిసి మరి ఇంకా ఎంత కలెక్ట్ చేస్తున్నాం? కార్పొరేషన్ 1000 రూపాయలు కలెక్ట్ చేస్తాం, మినిమల్ రెంట్ అది. ఓకేనా? ఇప్పుడు అది మీరు కడితే ఆ కట్టిన డబ్బులతోటి మనం మరో చోట ఇంకొక ఫెసిలిటీ క్రియేట్ చేస్తాం మన వాళ్ళ కోసం. మేము రెంట్ కలెక్షన్ కోసం వచ్చినప్పుడు మీరు మా మీద దగ్గరికి ఏమొస్తుంది? ఆయన సమస్య చెప్పాడు, ఇంకొక ఆయన ఇంకో సమస్య చెప్పాడు, దాన్ని పరిష్కరిద్దామని చెప్పాము. ఇప్పుడు మీరు సమస్యలు మీరు వచ్చి సమస్యలు అరుస్తారా మా మీద అని చెప్పి ఉపయోగం ఉంటుంది. ఇప్పుడు 52,000 మీ షాప్ మీద పెండింగ్ ఉంది. 52,000 అంటే ఎన్ని నెలల నుంచి మీరు చెప్పండి? దాదాపు 5 ఏళ్ళు, దగ్గర 5,000 రూపాయలు, 5 సంవత్సరాలు రెంట్ పెండింగ్. 5 ఏళ్ళ నుంచి మా వాడు సరిగ్గా సీట్లు ఆ పెచ్చులు ఊడిపోతలేదు. తర్వాత దాని బాధ్యత కూడా డిపార్ట్మెంటేనా? అదే ప్రైవేట్ వాళ్ళకి చెప్పామనుకోండి, మాట వింటారండి. అది ఏదో ఒకటి ఉంది. ఇక మన వాద ప్రతివాదం మీరు ఇక్కడ స్థానికంగా ఉండాలి, మేము అది వెళ్ళిపోతాం. కానీ దాని ద్వారా ఇప్పుడేదో కాస్త కొద్దిగా ఎస్టాబ్లిష్ అయ్యి ఎవరికాళ్ళు కొద్దిగా ఎదిగిన తర్వాత కొంచెం ఏదో వర్కులు చేసుకుంటే ఒక రూపాయి మిగులుతుంది కదా సార్. 20 ఏళ్ల పాటు ఇది ఒక ఎస్సీ కాంప్లెక్స్ అంటే ఒక చిన్న చూపు అది తక్కువది కాదు. మానసికంగా ఎన్నో రేతులు ఇబ్బంది పడ్డాము. ఎంత వర్క్ ఇప్పుడు వచ్చేసరికి ఒక 10 ఏళ్ళ నుంచి కొంచెం మీరు బాగుపడాలి, మీరు పావులా సంపాదించుకోవాలనే ఈ ఫెసిలిటీ ఏర్పాటు చేయాలి. ఆ 15 ఏళ్ళు పడిన బాధ వర్ణా చేస్తాం సార్. ఎవరో కానీ అసలు పట్టుకోలేకపోయారు. ఇప్పుడు మీతో పాటు మీరు వ్యాపారం చేసిన దాంతో పాటు రాజకీయ నాయకులుగానో లేకపోతే ఇంకో వృత్తిలోనో మా అందరూ ఫేస్ చేసిన వాళ్ళు వివక్షదని. ఓకేనా? మీరు ఫేస్ చేశారు, మేము ఫేస్ చేశారు, దానికి కాదనే దానికి ఏం లేదు. ఇప్పుడు మీరు ఇక్కడ చక్కగా వ్యాపారం చేసుకొని ఒక బాగా సంపాదించుకోవాలనే కార్పొరేషన్ మేము భావిస్తున్నాం. చక్కగా మీరు చేసుకోవాలి. దాంతోపాటు కార్పొరేషన్ కూడా సెల్ఫ్ సఫిషియెన్సీ కావాలి. అందు నిమిత్తం తప్పిస్తే మరొక విషయమే ఉండదు. ఇప్పుడు మిమ్మల్ని వచ్చి పట్టుకొని లాగి మిమ్మల్ని వేధించాలనే ఉద్దేశం కాదు. మీరు ఒక పావులా కడితే ఇంకో పావులా మనం వేసుకొని ఇంకొక యాక్టివిటీ చేస్తాం, ఉపయోగపడుతుంది కదా. ఇంకో చోట ఏదన్నా ఒక వేకెంట్ ల్యాండ్ ఉందనుకోండి, అక్కడ ఒక 4 షాపులు కట్టి మన వాళ్ళకి ఇస్తాం. అదే తప్పిస్తే వేరే ఉద్దేశం, మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ఉద్దేశం కాదు. చూపిస్తున్నాను సార్. నేను ఎప్పుడైతే 5 సంవత్సరాలు ఎవరో రాకుండా అట్లా పెట్టి ఇప్పుడు 4 నెలలు ఒక్కసారి ఇప్పుడు మీరు అంత పెండింగ్ ఉందన్నారు. నేనేమన్నాను? మిమ్మల్ని వేకెట్ చేయమన్నాను. నెమ్మది కట్టుకోండి, నెమ్మదిగా క్లియర్ చేసుకోండి, మీకు భారం లేకుండా చెప్తాను. అలాగే చేస్తున్నాను. సంవత్సరం నుంచి 4 నెలలు కడుతున్నాను సార్. ఇప్పుడు ఒక ఆయన 200 పెండింగ్ ఉంది, ఇంకొకరిది ఇంకొకటి కొంచెం ఎక్కువ ఉండొచ్చు. సో రీజన్ ఒకే రోజుగా చెప్తాను. ఈ నెలలో మన వాళ్ళు అందరూ పెట్టుకుని మొత్తం అది పెండింగ్ గిల్డింగ్ మొత్తం క్లియర్ చేసేసి మన సమస్యలు పూర్వకంగా సార్కి తెలియజేద్దాం. అవన్నీ పెండింగ్ క్లియర్ చేసి చేసుకోండి. పాల రొట్టె సంపాదించుకొని వచ్చిన కార్పొరేషన్ మినిమం రెండు లోపల తీస్తే తెలుస్తుంది. బయట బాగుంది కదా, లోపల పడతా మీరు అది క్లియర్ చేసుకొని నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఒక పండుగ వాతావరణం నెలకొంది. ఎందుకంటే మరి సూపర్ 6లో ఇచ్చిన హామీలన్నీ కూడా సూపర్ హిట్ అయినాయి. దాంతోపాటుగా మరి సూపర్ 6లో లేని పథకం ఆటో డ్రైవర్లకి మరి వాహన మిత్ర ఆటో డ్రైవర్ల సేవలు అని చెప్పి ఈ రోజున మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎవరైతే అర్హులైన ఆటో డ్రైవర్ ఉన్నారో వారందరికీ కూడా 15,000 రూపాయలు వారి ఖాతాల్లో పడడం మరి జరిగింది. ఆటో డ్రైవర్లు అందరూ కూడా చాలా ఆనందాన్ని, హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు.
మన గత వైసీపీ ప్రభుత్వంలో ఆటో మిత్ర పేరు మీద 10,000 రూపాయలు ఆటో డ్రైవర్ల ఖాతాలో వేసి మరి ఫైన్స్ మీదుగా 10,000 రూపాయలు ఇంకా అడిషనల్గా 20,000 వసూలు చేసి, అదే కాకుండా ఆ ట్యాక్స్, ఈ ట్యాక్స్, గ్రీన్ఫీల్డ్ ట్యాక్స్, రోడ్ ట్యాక్స్ అని చెప్పి అడిషనల్గా 30,000 రూపాయలు ఆటో డ్రైవర్ల దగ్గర నుంచి తీసుకోవడం, అలాగే మరి మద్యం ధర పెంచి దాని నుంచి ఆటో డ్రైవర్ల దగ్గర నుంచి 50,000 రూపాయలు అదనం తీసుకోవడం, ఇవన్నీ చూస్తే గత వైసీపీ ప్రభుత్వం ఇచ్చింది 10,000 కానీ మరి ఆటో డ్రైవర్ దగ్గర నుంచి 1,00,000 రూపాయల దాకా మరి వెనక్కి తీసుకొని చూసాం మనం. మరి ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు గారు మరి ఎటువంటి విభేదం చూపించకుండా ఎవరైతే అర్హులు ఉన్నారో పార్టీలకు అతీతంగా వారి అకౌంట్లోకి మరి 15,000 రూపాయలు వేయడం జరిగింది. చింతలపూడి నియోజకవర్గంలో చూస్తే 1,509 ఆటో డ్రైవర్లకి బెనిఫిషరీస్కి మరి 2,26,00,000 రూపాయల పైన మరి ఈరోజు అకౌంట్లో పడ్డ మనం చూసాం. ఆటో డ్రైవర్లు ఎంతో సంతోషాలు వ్యక్తం చేస్తున్నారు. మరి ఇదే కాకుండా స్త్రీ శక్తి పేరు మీద మరి మహిళలకి టికెట్ లేకుండా రాష్ట్రంలో ప్రయాణించే సౌకర్యాన్ని కూడా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారు కల్పించారు. మరి దీనివల్ల ఇప్పుడు చూస్తే దాదాపు 7 కోట్ల మరి మహిళలు ఉచితంగా మరి బస్సులో ప్రయాణిస్తున్నారు. దీనివల్ల 300 కోట్ల రూపాయల ఆదాయం కూడా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. అంటే ప్రతి మహిళ నెలకి దగ్గర 2,000 రూపాయలు దానికి డైరెక్ట్ సేవింగ్ గా జరుగుతూ ఉంది. మరి అట్లాగే మన డిఎస్సి చూస్తే 16,000 పైగా మందికి మరి టీచర్ ఆఫర్ లెటర్స్ కూడా ఇవ్వడం చూసాం మనం. ఎంతో మంది మరి గత వైసీపీ ప్రభుత్వంలో మెగా డిఎస్సి అని చెప్పి మోసం చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈసారి మరి లోకేష్ గారు అన్నమాట ప్రకారంగా మొదటి సంతకం మెగా డిఎస్సి మీద పెట్టి మరి 16,000 పైగా మందికి మరి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. అలాగే మరి పెన్షన్లు కానివ్వండి, అన్నదాత సుఖీభావ కానివ్వండి, మరి దీంతో పాటుగా ఇంకా ఎన్నో మరి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ కూటమి ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. ముఖ్యంగా ఈరోజు ఆటో డ్రైవర్లు చాలా సంతోషంగా ఉన్నారు. మరి ఎటువంటి కటింగ్స్ లేకుండా, ఎటువంటి ఫైన్స్ లేకుండా డైరెక్ట్ 15,000 రూపాయలు ఆటో డ్రైవర్ ఖాతాలోకి వెళ్ళడం చాలా సంతోషనీయం. నేను మాట్లాడండి.